ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీ పారదర్శకంగా జరగడం లేదని తీవ్రస్థాయిలో విమర్శలున్నాయి. వాటిని నియంత్రించడానికి నిబంధనలు ఉన్నా ఇప్పటివరకు అవి అమలుకు నోచుకోవడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని కళాశాలలు ఇష్టారాజ్యంగా సీట్లను అమ్ముకుంటున్నాయి. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఏ కేటగిరీ కింద 50%, బి కేటగిరీ కింద 10% సీట్లను ప్రభుత్వం భర్తీ చేస్తుంది. మిగిలిన 40% సీట్లను కళాశాలల యాజమాన్యాలు సొంతంగా భర్తీ చేసుకుంటున్నాయి. యాజమాన్య కోటా సీట్ల ప్రవేశాలు పారదర్శకంగా నిర్వహించాలని గత ఏడాది హైకోర్టులో పలువురు కేసులు దాఖలు చేశారు. అర్హులకు దరఖాస్తులు ఇవ్వడంతో పాటు ప్రతిభ ఆధారంగా యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీని ప్రకారం ప్రైవేటు కళాశాలలు సీట్లు భర్తీ ప్రక్రియ పూర్తి చేసి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నుంచి ఆమోదం పొందాల్సి ఉన్న ప్రైవేటు కళాశాలలు నిబంధనలు తొంగలో తొక్కి తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఇటీవల సీట్లు భర్తీ చేసిన అపోలో వైద్య కళాశాల నిబంధనలు ఉల్లంఘించి ప్రతిభ లేని 34 మందికి సీట్లు కేటాయించింది. దీనిపై విద్యార్థులు మరోమారు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం ఆరోపణలు నిజమేనని తేల్చింది. ప్రైవేటు వైద్య కళాశాలల తీరుపై ఆగ్రహించిన భారతీయ వైద్య మండలి అపోలో కళాశాల గుర్తింపు రద్దు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కన్వీనర్ కోటా ద్వారా సీట్లు పొందిన 60 మంది, యాజమాన్య కోటాలో అర్హులై సీట్లు పొందిన 6 పరిస్థితి అయోమయంగా మారింది.